నీ ఆవేశం కారణంగా మమ్మల్ని ఆపదలో పడేయకు చెప్తున్నాను. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదమ్మా. న్యాయం మన వైపుందమ్మా. హే, ఆపుతావా నీ నీతులు? డబ్బు అధికారం చేతుల్లో నువ్వు చెప్పిన న్యాయం ధర్మం ఎప్పుడో కీలు బొమ్మలుగా మారిపోయాయి. తప్పు చేసిన వాళ్ళని అనకుండా ఆ తప్పు నాపిన అక్కనంటావేంటమ్మా? హే, నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. ఎన్ననుకున్నా ఆ ప్రణీత రాజా చిన్నాన్న కూతురు. రేపో మాపో అన్నదమ్ములిద్దరూ కలిసిపోయినా కలిసిపోతారు. వాళ్ళు ఒకటై మన సంబంధం వద్దు అనుకుంటే తర్వాత దీని జీవితం ఏమవ్వాలి? రత్నవల్లి, ఇక చాలా ఆపుతావా? నన్నంటారేంటండి? ఉన్నదే కదా మాట్లాడాను. వెళ్ళి వాళ్లతో గొడవ పెట్టుకున్నావు, సలహాలిచ్చావు, బావుంది. అంతటితో ఆపకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావేంటి? నీ మనసులో ఉన్న కుళ్ళంతా ఇలా వెళ్ళకక్కుతున్నావు అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎన్ని నాటకాలాడినా నీ కోరిక నెరవేరదు. అసలేం మాట్లాడుతున్నారండి మీరు? నేనెందుకు పెళ్లి ఆపాలనుకుంటాను? నువ్వేమైనా అనుకో రత్నవల్లి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్షయ్ పెళ్లి జరిగి తీరుతుంది. నా కూతురు మెళ్ళలో నా స్నేహితుడి కొడుకు రాజాయే 3 ముళ్ళు వేస్తాడు. ఇది సత్యం. మీరు వింటారని నమ్మి మీకు మంచి చెప్పడానికి వచ్చాను చూడండి. నన్ను నేను కొట్టుకోవాలి. కొట్టుకో. తప్పుకోవే. ఎప్పుడు ఇంతే. మీరు చావండి. అక్క, నువ్వేం ఫీల్ అవ్వకక్క. అమ్మ సంగతి మేం చూసుకుంటాం. అవునక్క, నువ్వు హ్యాపీగా ఉండు. నాన్న, ఎందుకు నాన్న అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు? ఇకపై అనడమే కాదమ్మా, మీ అమ్మపై